హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తారు కదా, చాలా రోజుల నుంచి అయితే మళ్ళీ మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా గైస్. ఇన్ని రోజులు అయితే నాకైతే మిడ్ ఎగ్జామ్స్ ఉండే. సో ఇప్పుడైతే ఇక మిడ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి గైస్. ఇక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసిన. ఇక రాఖీ ఫెస్టివల్ కాబట్టి ఈరోజు అయితే ఇంటికైతే వచ్చేసిన గైస్. ఇక రాఖీ అయితే అయిపోయింది నిన్ననే. ఇక ఈరోజు వచ్చేసి అయితే ఇక మన బలని అయితే కట్టేస్తున్నా బయట. ఇక వాటర్ అయితే పెట్టేసిన ఆల్మోస్ట్. ఇక బయటనైతే కట్టేయడానికి అయితే ఇక వాటర్ అయితే పెట్టేసిన. ఇప్పుడు ఒక దానికైతే వాటర్ పెట్టి అయితే తీసుకొని వచ్చేసిన గాయస్. ఇంకోటి అయితే అక్కడ ఉంది, చూస్తారు కదా. సో గాయస్, ఇక ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. చూడండి ఇప్పుడైతే ఎలా నేను బలని కట్టేస్తానో చూడండి గాయస్. ఇది వచ్చేసి అయితే మా చిన్న బార, దీన్ని అయితే తీసేసిన, వాటర్ అయితే పెట్టేసిన. సో ఇంకోటి అయితే అక్కడ ఉంది, అదైతే అక్కడ మేస్తుంది, దాన్ని కూడా పెట్టేయాలి. ఇది వచ్చేసి అయితే ఇచ్చాడు అవతల సైడ్ అయితే కట్టేయాలి గాయస్. ఇక దాన్ని కూడా కట్టేస్తా. సో ఇక ఇదైతే ఇక మన ఇంటికాడ ఉండే డైలీ వర్క్ చూస్తారు కదా మీరు. ఇక దీనికి సంబంధించిన ఐరన్ రాడ్ అయితే ఇక్కడ ఉంది, కట్టేసేది చీకు. సో ఆ రౌతును అయితే అక్కడ తీసుకొని అయితే కట్టేయాలి. దీనికైతే ఇక దీన్ని అయితే తీసుకెళ్ళాము ఇప్పుడు. ఇక ఇది ఒక్కటి ఇబ్బంది అవుద్ది గాయస్ తీసుకోవడం వచ్చేసి. చూస్తారు కదా, ఇప్పుడు ఇక పట్టుకున్నా. సో ఇక తీసుకొని వెళ్ళాలి. ఇక గడ్డున్న ప్లేస్ దగ్గర అయితే బర్రెని అయితే కట్టేస్తా. ఇక ఇదైతే మేస్తుంది ఇక్కడ గడ్డున్న దగ్గర కట్టేస్తే. ఇక్కడైతే గడ్డి ఉంది సార్, ఇక్కడైతే కట్టేస్తా, అదే మేస్తుంది. ఇక చూస్తారు కదా ఎట్లా మేస్తుందో. సో దీని అయితే ఇక్కడ కట్టేస్తా. సో ఇంకా నా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి గాయస్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్ని. సో ఇక ఇప్పుడైతే ఇంకొక బర్రెని అయితే తీసుకొని రావాలి, తీసుకొచ్చి ఇక్కడైతే కట్టేయాలి. దాన్ని కూడా వాటర్ అయితే పెట్టేస్తా గాయస్. దాన్ని కూడా వాటర్ పెట్టేసి ఇప్పుడైతే వాటర్ పెట్టేసి ఇంటికైతే వెళ్ళాలి. ఇక మధ్యాహ్నం అయితే 2 అవుతుంది. ఇక అందుకే కట్టేయడానికి అయితే వచ్చిన గాయస్. ఇదైతే ఇక్కడ మేస్తుంది. సో ఇక్కడనే కట్టేస్తుంది దీన్ని అయితే. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ మంచిగా మేస్తుంది. సో ఇంకొక బార్ అక్కడ అవుతుంది, దాన్ని కూడా తీసుకొచ్చి కట్టేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకున్న వర్క్ ఇదే గాయస్. ప్రజెంట్ ఇంటి దగ్గరికి వస్తే ఇదే. ఇక మనకైతే మిడ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ముందు సెమ్ కూడా రాబోతుంది. ఇక సెమ్ అప్పుడు మళ్ళీ పోవాలి, తప్పదు. ఇక ఇప్పుడైతే గాయస్ ఇక బర్రెని అయితే కట్టేస్తున్నా. ఇక దీన్ని అయితే కొట్టాలి. ఇక చూస్తారు కదా, ఇట్లా కొట్టేసిన తర్వాత దీన్ని అయితే కట్టేయాలి. ఇదైతే ఇక్కడ మంచిగా మేస్తుంది. చూస్తారు కదా గాయస్, ఒక బర్రెని అయితే మనం కట్టేసేసినాం. ఇక ఇంకో దాన్ని అయితే కట్టేయడానికి అయితే వచ్చిన. ఇక నేను వచ్చేసి అయితే ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఫోటోగ్రఫీ అయితే నేర్చుకోవాలని అనుకుంటున్నా. బట్ అది ఏమవుద్దేమో, నేనైతే చూస్తున్నా. ఫోటోగ్రఫీ అంటే నాకైతే చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ అయినా వీడియో ఎడిటింగ్ అయినా చాలా ఇష్టం. సో అందుకని నేను కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో వచ్చేసి అయితే ఇక దీన్ని కూడా వాటర్ అయితే పెడతా. సో తర్వాతనైతే చూడాలి ఎట్ అవుద్దో. నేనైతే అనుకుంటున్నా ఫోటోగ్రఫీ అయితే నేర్చుకుందామని టోటల్గా. సో ఏమైద్దో చూడాలి. ఇక ఇప్పుడైతే ఈ బర్రెని కూడా ఇప్పుతున్నా. దీన్ని కూడా ఇప్పేసి వాటర్ అయితే ఇక్కడనే పక్క అవుతుంది, వాటర్ కూడా పెడతాను గాయస్. చూస్తారు కదా, ఇక దీన్ని కూడా ఇప్పేసిన ఆల్మోస్ట్. ఇక దీన్ని కూడా వాటర్ పెట్టేస్తే మన వర్క్ అయితే అయిపోద్ది. సో ఇక దీన్ని కూడా వాటర్ అయితే పెడుతున్నా. చూస్తారు కదా, వాటర్ కోసం అయితే వెళ్తుంది. మార్నింగ్ వచ్చేసి అయితే మార్నింగ్ అయితే వాటర్ అయితే తాగుతలే గాయస్. ఇక ఆఫ్టర్నూన్ అయితే పెట్టుడు అయితే అయిపోతుంది రోజు. హై 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 చూస్తారు కదా, తాగుతుంది. కొంచెం మనం తాగుతుంది కదా అని చెప్పేసి చూకుంటున్నైతే
అదైతే వాటర్లోనే అయితే బొరడానికి అయితే ట్రై చేస్తుంది గ్యాస్ ఎక్కువ. అందుకని ఇప్పుడు అవి అయితే దాని అయితే ఎలగొట్టినా, లేకుంటే అది ఇప్పుడు అయితే వాటర్లో పడుకును వాటర్ అయితే తాగపోవు. సో ఇప్పుడైతే వాటర్ అయితే తాగుతుంది. చూస్తారు కదా. ఇక మన దుడ్డకి వచ్చేసి అయితే ముక్కు చికం అయితే పెట్టేసారు గాయస్. ముక్కు అయితే కుట్టేసారు, ఎందుకంటే అది అయితే తింటలేదు చెప్తే. సో అందుకనే దానికైతే ముక్కు అయితే కుట్టేసినాం. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక ఈ బర్రెకి అయితే వాటర్ అయితే పెడుతున్నా. సో మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది బర్రెకి వాటర్ పెట్టిన తర్వాత. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ తాగుతుంది మంచిగా. ఇంకో బర్రెని అయితే అక్కడ సైడ్ అయితే కట్టేసిన. సో ఇప్పుడు వచ్చి ఈ బర్రెని అయితే ఇక్కడ కట్టేద్దామని అయితే అనుకుంటున్నా. సో చూడాలి ఇక ఇక్కడైతే ఎక్కడ వద్దు, ఇక్కడైతే కట్టేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. దా పడుకుందామని చూస్తే ఆల్మోస్ట్ దాన్ని మనం వాటర్ నుంచి రాకుండా చూస్తేనైతే అది పడుకుందామని చూస్తుంది వాటర్లో. సో ఇప్పుడైతే దీని తీసుకొని వెళ్తున్నా. చీకుని అయితే తీసుకుని వెళ్ళి అక్కడైతే కట్టేస్తా, అక్కడనే మంచిగా మేస్తుంది బర్రె. గేదె వచ్చేసి అయితే నేనే మార్నింగ్ అయితే కట్టేసిన గాయస్. ఇక మళ్ళీ ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నా. ప్రజెంట్ వచ్చేసి అయితే ఇక్కడైతే ఇక్కడ కట్టేస్తే సో అక్కడ దాకా మేస్తుంది. ఇక ఇక్కడ కట్టేస్తే ఇక ఆ చివరి నుంచి ఇదంతా మేస్తుంది. ఇక్కడ గడ్డి కూడా ఉంది కదా కొంచెం మేస్తుంది. ఇక అందుకని చెప్పేసి అయితే ఇక్కడ కట్టేస్తున్నా. ఇక ఇప్పుడైతే అయిపోయింది గాయస్ ఇక బలూన్ కట్టేయడం. సో ఇంటికి అయితే వెళ్తున్నా. అట్లనే చిన్న దుడ్డనే అయితే ఉంది, దానికి కూడా వాటర్ అయితే పెట్టేస్తా. వాటర్ పెట్టేసి వెళ్తాయి ఇక దానికి కూడా. ఇక్కడనే ఉంది దుడ్డ కూడా. ఇక దానికైతే ముక్కు కుట్టడం వల్ల ఇక అదైతే కొంచెం మేస్తలేదు. సో ఒక 5 days దాకా దానికి అయితే అలవాటు కావాలి కాబట్టి అదైతే మేస్తలేదు. చూస్తారు కదా ఎట్లా పడుకున్నాయో. విలేజ్ సింహాలు ఇవే మంచిగా పడుకున్నాయి. మన చిన్న దుడ్డు వచ్చేసి అయితే అక్కడ నుండి చూస్తుంది, మనల్ని వెయిట్ చేస్తుంది. ఎప్పుడు ఇప్పుతారా వాటర్ ఎప్పుడు పెడతారా అని చెప్పి. సో దానికి కూడా వాటర్ పెట్టేసి అయితే వెళ్తాయి. ఇక టైం కూడా అయిపోతుంది, వాటర్ పెట్టే టైం. సో అందుకే వాటర్ అయితే పెట్టాలి. ఇక అక్కడ నుంచి అయితే వాటర్ బకెట్లో నుంచి అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చి వాటర్ అయితే పెట్టేస్తా ఫస్ట్. వీళ్ళింటి దగ్గర నుంచి అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చేసి పెడతా. సో ఇప్పుడైతే లాస్ట్ అయితే ఇక దుడ్డకైతే వాటర్ అయితే పెట్టేస్తున్నా. వాటర్ అయితే తాగుతుంది. చాలా డేస్ అవుతుంది గాయస్, ఒక 10 days అవుతుంది నేనైతే మళ్ళీ వీడియోస్ తీయకనైతే. 10 days తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే తీస్తున్నా. ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చినా కాబట్టి బ్లాగ్స్ అయితే తీయడానికి కుదురుతుంది టైం. ఎక్కడ వచ్చేసి అయితే మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అక్కడైతే వీలైతే కాలేదు. ఇక ఇప్పుడైతే బరకైతే వాటర్ అయితే పెడుతున్నా. ఇక ఇప్పుడైతే చూస్తారు కదా, ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే 6 అయితే అవుతుంది. సో ఇక ఇప్పుడు వచ్చేసి అయితే మనం బల్లని తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. ఇక దీనికైతే అప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వాటర్ అయితే తాగలేదని చెప్పిన కదా, లైట్గా తాగిన వాటర్ వచ్చేసి అయితే ఇప్పుడైతే అందుకే వాటర్ అయితే పెట్టేసిన. వాటర్ పెట్టి తీసుకొని అయితే వెళ్ళాలి. చూస్తారు కదా, ఒక బరకు అయితే పెట్టేసిన. ఇదైతే వెళ్తుంది ఇక దీనికి. ఆల్మోస్ట్ దీనికి కూడా పెట్టాలి. ఇక
హై 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 హాయ్. చూస్తారు కదా, ఇవైతే లాగుతున్నాయి ఇక. సో కాలు కిందనైతే ఉన్నాయి. ఇవైతే వాటర్ అయితే పెట్టాలి ఇక. ఇంకొక బర్రెకి కూడా వాటర్ అయితే పెట్టేస్తున్నా. అయితే వాటర్ అయితే తాగుతుంది. వాటర్ తాగిన తర్వాత అయితే కొట్టుకొని వెళ్ళాలి. ఈ ఆఫ్టర్నూన్ అయితే ఇవైతే వాటర్ అయితే తాగలేవు. సో ఇప్పుడైతే వాటర్ పెడుతున్నా. అందుకే నాడు చూస్తారు కదా, ఇక ఇప్పుడైతే కొట్టుకొని వెళ్ళాలి. హై అదే చూస్తారు కదా ఎట్లా చేస్తున్నాయి పిచ్చి పిచ్చి. అయినా ఇక 2 బాలను అయితే తీసుకొని అయితే వెళ్తున్నా. కట్టేయాలి ఇక తీసుకుపోయి. అవి సొప్ప వేసినప్పుడేమో మేలేవు గాయస్. ఇక ఇప్పుడు అవి అయితే ఆల్మోస్ట్ తీసేసినాం. ఇక కాలు పెట్టేసి అవి అయితే అవి ఇప్పుడు మేస్తున్నాయి మళ్ళా. ఇదే హై 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 వస్తే ఈ రాంగ్ రూట్లో పోతుంది. వైర్ దింపగల వైర్ అయితే ఏం దొక్కాయి గాయస్. హై ఎటుందే రోడ్డు, ఎటుంది నడు. హై